నమస్తే ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం. గత 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని యాదగిరిగుట్ట, గుండ్లపల్లి, యాదగిరిపల్లి కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పరమావధిగా మంజూరు చేస్తే దగ్గరుండి చూసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పట్టణంలో సీసీ రోడ్లు, పార్కుల పేరు మీద నాసిరకం పనులు చేయించి ఏడాది కాలం పూర్తి కాకముందే వేసిన సీసీ రోడ్లు, పార్కులు నాణ్యత లోపించాయి. నాణ్యత లోపించిన సీసీ రోడ్లపై మా తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వేసిన సీసీ రోడ్లు ఏడాది గడవక ముందే కంకర తేలి కరాళ నృత్యం చేస్తున్నాయి. యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి పేరుతో వేసిన సీసీ రోడ్లను లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి మంజూరు చేస్తే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం పనులు చేసి లక్షల రూపాయలు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసిన రోడ్లపైనే మళ్లీ వేయటం వల్ల అవినీతికి అద్దం పట్టినట్టు కనబడుతున్నాయి. ఈ రోడ్లు కంకర పౌడర్, కంకర సిమెంట్ కలిపి వాళ్లకిష్టమొచ్చిన విధంగా వేసినట్టు కనబడుతున్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో అభివృద్ధి పేరుతో ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టారు. ఈ సీసీ రోడ్ల నిర్మాణము నెల కూడా పూర్తి కాకముందుకే రోడ్లన్నీ కూడా దుమ్ము రేగుతున్నాయి. ప్రజలంతా కూడా సరిగ్గా పోయట్లేదని కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు. అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు, అటు రాజకీయ నాయకులు, ఈ ముగ్గురు కలిసి కుమ్మక్కై లక్షల రూపాయలు కూడా దండుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆరోపణలు కూడా వెలువడతా ఉన్నాయి. దీని మీద నాణ్యత లేదని ఒక పక్క ప్రజలు కూడా నాణ్యత లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నా కూడా అదే విధంగా మొండి వైఖరితో కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్క ఈ రోడ్లు పోసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రోడ్లను ఈ రోజు మనం ఒకసారి పరిశీలన చేద్దాము. స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, రోడ్ల పరిస్థితి చూద్దాము. ఒకసారి దీన్ని ఒక చేతితోటి ఎట్లా ఉందన్న చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కట్టె కూడా మాయం చేసినట్టుగా కట్టె కూడా దొరుకుతలేదు. ఓకే, రైట్. ఇక్కడ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోడ్డు ఇప్పటికే ఎట్లా ఉన్నాయో చూడండి. ఈ రోడ్లు ఇక్కడ కూడా చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ రోడ్లు ఇవి రోడ్ల లేకుంటే పోడరా? ఈ రోడ్లు చూడు, ఈ మన్ను, ఈ దుమ్మంతా అధికారుల మీద ఒక విధంగా ఇట్లా ఎత్తిపోస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదే తంతుగా మొండి వైఖరితో ఈ రోడ్ల నిర్మాణాలు అంగడి బజార్ ఇది మొత్తం రోడ్లు యాదగిరిగుట్ట పట్టణంలో మొత్తం రోడ్లు దుమ్ము రేగుతున్నాయి. అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఒక పక్క ఆరోపణలు చేస్తారు. మీకు ఇగో రోడ్ల పరిస్థితి చూడు. ఇగో రోడ్లు, ఇది సీసీ రోడ్లది పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రజాప్రతినిధులు వెంటనే మేల్కొని ప్రతి యాదగిరిగుట్ట వీధిలో ఒకసారి పరిశీలన చేసి నాణ్యతమైన రోడ్లు వేయండి. అనవసరంగా రోడ్లు వేసినా అని మేము రోడ్లు వేసినామని చెప్పడానికే కానీ దుమ్ము రేగుతున్న పరిస్థితి కనబడతాం. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పక్కా ప్లాన్తో వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే ప్రజలు ప్రచారంలో ఉండగా వీటిపై దృష్టి సారించకపోవడం వల్ల ఇదే అదనుగా చూసిన కాంట్రాక్టర్లు రాత్రికి రాత్రే రోడ్లు వేసి చేతులు దులుపుకున్నట్టు ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దగ్గరుండి చూసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోడ్ల పరిస్థితి చెప్పాలంటే మరీ అధ్వానంగా తయారు చేసినట్టు తెలుస్తోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇదివరకు వేసినటువంటి సీసీ రోడ్లు నాణ్యత లోపించి ఇప్పుడు మనం స్పష్టంగా చూడాలనుకుంటే దానికి పూర్తి ఎవిడెన్స్ కూడా మీ కళ్ళ ముందు నేను వివరించి చెప్పగలుగుతా. రిలయన్స్ టవర్ దగ్గర ఈ మధ్య కాలంలో వేసినటువంటి సీసీ రోడ్ చూడండి. కట్టెపుల్లతోటి గీసినా, చేతితోటి గీసినా కూడా అంత మాళ్ళు అంత ఒక్క దగ్గరికి వచ్చే రోడ్డు, సీసీ రోడ్లో ఒక్క దగ్గరికి వస్తుంది. అది రీసెంట్ వేసిన రోడ్డు నాణ్యత లోపించింది. దీంట్లో అధికారుల లోపం ఉంది, ప్రజాప్రతినిధుల లోపం ఉంది, మరి కాంట్రాక్టు లోపం కూడా ఉంది. కాబట్టి
10 రూపాయలు మిగిలించుకోవడం కోసమే ఈ నాణ్యతమైన రోడ్లు వేయలేకపోతున్నారు. అదేవిధంగా శివాజీ రోడ్డు, గాంధీబొమ్మ నుంచి శివాజీ రోడ్లో గత 4 నెలల కింద చేసిన సీసీ రోడ్డు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అదే సీసీ రోడ్డు రీసెంట్గా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ దాని మీదకి వెళ్ళి మళ్ళీ సీసీ రోడ్డు వేయవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే అప్పుడు అలా అధికారుల లోపం ఉంది, ప్రజాప్రతినిధుల లోపం ఉంది, కాంట్రాక్టుల లోపం ఉంది. కాబట్టి దాంట్లో మంచిగా డబ్బులు దండుకుర్రు. ఈ ముగ్గురు దండుకొని మళ్ళీ రెండో విడతగా 4 నెలల క్రితం వేసిన రోడ్డు మళ్ళీ ఇప్పుడే స్పష్టంగా కనబడుతుంది కళ్ళ ముంగట. గాంధీబొమ్మ నుంచి శివాజీ రోడ్లో లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ప్రతి గల్లీకి మన మురికి కాలువకు సీసీ రోడ్లు వలకొట్టి అట్లనే ఇచ్చిపెట్టడం వల్ల చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మన పేషెంట్లు కావచ్చు రావడానికి పోవడానికి బండ్ల మీద తిరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి తక్షణమే యాదగిరిగుట్ట పేరుకు మున్సిపాలిటీ నిధులు ఉన్నప్పటికి కూడా ఈ నిధులను కూడా దుర్వినియోగం చేసిన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు ఈ రకంగా మళ్ళీ ఇంకొకసారి చేయకుండా చూడాలంటే వీరి మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భువనగిరి మున్సిపాలిటీ పరిశీలించగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. మరి వేసిన సీసీ రోడ్లు మట్టిపోయాల్సింది పోయి ఎక్కడ కూడా తట్టా మట్టి పోసిన దాఖలు అసలు కనిపించనే లేదు. ఈ రోడ్ల స్థితిగతులపై ఏ ప్రజాప్రతినిధిని కూడా అడిగే పాలకుడే కరువయ్యాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండ్ల మధ్య మురికి నీరు, మురికి కాలువల పరిస్థితి, ఈగలు, దోమల మోత మోగుతున్నాయి. దీనికి తగ్గట్టు పట్టణంలో కుక్కలు, పందులు, కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలో ప్రజలపైన దాడులు చేసిన ఘటనలు కోకొల్లలు జరిగాయి. పాలకులు పట్టించుకోకుంటే ఈసారి ఎన్నికల రంగంలో దిగుదామని ఏకంగా సవాల్ చేసింది ఒక మహిళ. ఇక్కడ మాకు గల్లీలో అయినా ఇంట్లో అయినా ఎక్కడికి వెళ్ళినా కోతుల బాధ చాలా ఇబ్బందిగా ఉంది. కోతులు మొత్తం మనుషుల మీదకి అటాక్ చేయడం, కరవడం చాలా అందరికి ఇబ్బంది అవుతుంది. మెయిన్ అది ఒకటి. దోమలు, విపరీతమైన దోమలు, ఇంట్లో ఉన్న దోమలే, బయట ఉన్న దోమలే. దోమలకి ఏం చేయట్లేదు, చెప్పినాం కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కుక్కలు, పందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ కుక్కలతో అంటే కుక్కలు కొన్ని పట్టుకెళ్ళారు కానీ మెయిన్ మాకు దోమలు, ఈ కోతుల నుంచి రక్షించండి. వీటితోటి ఏదైనా రోగాలు కూడా రావచ్చు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు. అడిగితే ఏమంటారు, మీరెవరు, మీకేంటి అంటారు. వాళ్ళని ఏమి అడగలేము కదా. మాకు ఒకటి కెమెరాలు పెట్టిస్తే కొంచెం మాకు సెక్యూరిటీ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా వచ్చిపోయినా కూడా లోకల్లో ఇక్కడ గల్లీలో కూడా దొంగలు పడ్డారు. ఇక్కడ ఈ గల్లీలో ఒకరింట్లో ఆ టైంకి ఒక కెమెరా లేదు, ఏది లేదు. పోలీసు వాళ్ళు కూడా ఆ టైంకి ఎవరు అందుకోలేదు. చాలా ఇబ్బంది పడ్డారు. అట్లా ఎంత సపోర్ట్ ఉండాలో చూస్తున్నాం మనం. సపోర్ట్ గా ఇప్పుడు ఎంత మంది పోతే మేము ఇండిపెండెంట్ గానే వేసుకుంటాం. ఏడాది కాకముందే పట్టణంలోని సీసీ రోడ్లు దెబ్బతిని కనిపిస్తున్నాయి. పైన సిమెంట్ లేయర్ కోల్పోయి కంకర బయటపడుతుంది. శాసనసభ ఎన్నికలకు 2 నెలల ముందు కొన్ని లక్షలు వెచ్చించి పట్టణంలోని ఆయా వార్డుల్లో హడావిడిగా పనులు చేపట్టారు. కొన్ని పంచాయతీరాజ్ నిధులు, మరికొన్ని పురపాలక సాధారణ నిధులతో చేసినవి ఉన్నాయి. సిమెంట్ కంటే రాతిపొడి అధికంగా వాడారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా సీసీ రోడ్డు శిథిలమై 3 నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. ఫస్ట్ వార్డ్ గాంధీ స్టాచ్యూ నుంచి యాక్చువల్గా వాళ్ళకి టెండర్ వచ్చింది జనవరిలో. సో వాళ్ళకి వర్క్ స్టార్ట్ చేసింది ఎలక్షన్ కోడ్లో మన మార్చిలో స్టార్ట్ చేశారు. సో నేను ఎలక్షన్ డ్యూటీలో ఉండే వాళ్ళు వర్క్ చేసుకున్నారు. అక్కడ కమర్షియల్ మొత్తం టోటల్ షాప్స్, షట్టర్స్ ఉండడం వల్ల Day 2 నుంచే వెహికల్స్ తిరగడం స్టార్ట్ అయినాయి. సో దానివల్ల పైన లేయర్ మొత్తం టోటల్గా వచ్చేసింది. సో దానివల్ల నేను మళ్ళీ వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేసేసి ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ విజిట్ చేశాను. లేదు బాగాలేదని చెప్పేసి ఇమీడియట్గా రెక్టిఫికేషన్ చేయాలి, నేను బిల్ ఇవ్వను అన్నట్టు చెప్తే ఇమీడియట్గా మొన్న 3 days బ్యాక్ మళ్ళీ లేయర్ వేసుకున్నారు. టోటల్గా 4 inches వేసుకున్నారు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, క్యూరింగ్ కూడా నడుస్తుంది. అంగడి రోడ్ యాక్చువల్గా ఏంటంటే అది SDF ఫండ్ అండి యాక్చువల్గా. సో అది ఎగ్జిక్యూషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాంట్రాక్టర్ వచ్చేసి మహేందర్ అని చెప్పేసి అతను ఇస్తాడు. మేము ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కూడా జరిగింది, రోడ్ సరిగ్గా లేదు, కంపల్సరీ మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలని చెప్పాను. వాళ్ళు ప్రెసిడెంట్ అయితే ఇప్పటివరకు ఏది రెక్టిఫికేషన్ చేయలేదు. మీ హ్యాండ్ ఓవర్ లో జరిగేటి కరెక్ట్ ఉన్నాయా ఇప్పటికైనా? నా హ్యాండ్ ఓవర్ లో జరిగిన అయితే అన్ని బాగానే ఉన్నాయి. ఒక 8th వార్డ్ ఒకటి సైడ్ బాంబ్స్ ఒకటి వేయలేదు, అది మండే కంపల్సరీ వేపిస్తాను నేను. సైడ్ బాంబ్స్ ఎంత ఉండాలి, ఎన్ని ఫీట్లు ఉండాలి, వెడల్పు ఎంత ఉంటుంది? సైడ్ బాంబ్స్ అంటారు. సైడ్ బాంబ్స్ వచ్చేసి 2 feet వేసుకుంటామండి. 2 feet బోత్ సైడ్స్.
సో 6 inches రోడ్ ఒకవేళ 6 inches వేస్తే 6 inches డెప్త్ వస్తుంది. ఓకే. వెడల్పు మనకు వచ్చే స్పేస్ బట్టి, ఇప్పుడు ఒకవేళ మనం గ్రాడ్యువల్ వేసుకునేది 0.6 meters అంటే 2 feet వేసుకుంటాము వన్ సైడ్. ఒకవేళ 1.5 feet ఉంటే 1.5 feet మేము ఫిల్లింగ్ చేస్తాము. ఇప్పటికైనా ఈ అవినీతిని అడ్డుకొని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు.